హలో ఫ్రెండ్స్. నిన్న మనకి టీజీ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ కొంచెం డిలే అయినా కూడా మళ్ళీ మధ్యాహ్నం 12:30కి ఆ టైంలో మనకి ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ అనే లింక్స్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా చాలామంది ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనము ఈ వీడియోలో చూద్దాము. సో ఒక కోస్గిలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి స్టార్ట్ అయిందనమాట ఈ సంవత్సరం. అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంటే దాంట్లోనే ఇంజనీరింగ్ కాలేజీని కూడా స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం. బీటెక్ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం. సో అయితే ఈ గవర్నమెంట్ కాలేజీలో సిఎస్సి, డేటా సైన్స్ అండ్ ఏఎంఎల్ సిఎస్ఎం కోర్సులు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇక డీటెయిల్స్ చూసినట్లయితే అదర్ డీటెయిల్స్ మొత్తం మనకి ఇప్పుడు కౌన్సిలింగ్లో 173 ఇంజనీరింగ్ కాలేజీల్లో 22 ఉమెన్ కాలేజెస్ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం పాల్వంచలో ఉన్న బోస్ కాలేజీని ఉమెన్ కాలేజ్గా మార్చడం జరిగిందనమాట. అదేవిధంగా మొత్తము 152 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే దాంట్లో 67 అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. అటానమస్ అని అంటే ఏ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజీకి వాళ్ళే క్వశ్చన్ పేపర్స్ అన్నీ అంటే ఎగ్జామ్ అంతా కండక్ట్ చేసుకుంటారు. అదర్ అఫిలియేటెడ్ కాలేజెస్కి ఏంటంటే యూనివర్సిటీ నుంచి ఆ క్వశ్చన్ పేపర్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి 70,307 సీట్లు వచ్చాయన్నమాట. దానికి అడిషనల్గా ఒక 10% ఈడబ్ల్యూఎస్ సీట్లు కూడా కలుస్తాయి. ఓకే. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది కొంచెం అడ్వాంటేజ్ అనమాట. అదేవిధంగా జేఎన్టీహెచ్ పాలేరు, మహబూబాబాద్ కళాశాలలో ఈసారి అదనంగా 2 కోర్సులు చేరాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. నిన్న చూపించాను కదా మీకు. ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా జేఎన్టీయు మహబూబాబాద్ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, సిఎస్డి, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ అండ్ ఇంటేక్ ఎంత. దీంట్లో మేనేజ్మెంట్ కోటా ఉండదు కాబట్టి కంప్లీట్గా 60కి 60 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. అండ్ ఫీజు వచ్చేసి 50,000. ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి ప్రతి కాలేజీకి సంబంధించి. అదేవిధంగా యూనివర్సిటీలోని కోర్సులు కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఉంటాయి. ఆ సీట్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. సో ఎస్ఎఫ్ అని ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఇక్కడ ఎన్ అంటే నో అనమాట, ఎస్ అని వై ఉందనుకోండి ఎస్ అనమాట. సో దానికి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఫీజు రియంబర్స్మెంట్, ఆ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు అలాంటి కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. మీరు ఫీ పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒక యాజమాన్యం పరిధిలో ఒకే తరహా పేరుతో 2-3 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అవి ఉన్న ప్రాంతాలు కూడా వేరు. అందువల్ల వాటిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. సో ఒకటే గ్రూప్ కింద 3, 4, 5 అలా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి లేదా సిఎంఆర్ లేదా కేఎంఐటి కేశవ్ మెమోరియల్కి సంబంధించి ఒక 3 కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా గురునానక్లో జియుఆర్యు అని ఒకటి, జిఎన్ఐటి అని ఒకటి, ఈ విధంగా కొన్ని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఏ కాలేజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది, ఏ కాలేజ్ తర్వాత ఎస్టాబ్లిష్ అయింది, ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని ఏది ఓల్డ్ కాలేజ్, ఏది న్యూ కాలేజ్ అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కేర్ తీసుకోండి. అదర్వైజ్ మీకు ఓల్డ్ కాలేజ్ అనుకొని మీరు వేరే కోడ్ బట్టి ఆ కోడ్ని చూసుకొని పెట్టినట్లయితే మీకు ఓల్డ్ కాలేజ్ రాకుండా, ఓల్డ్ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా అది రాకుండా మీకు అదే గ్రూప్లో ఉండే వేరే కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మల్లారెడ్డి అని కొట్టంగానే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 7 రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఈ విధంగా మొత్తం ఒక 7 ఉన్నాయి. సో అలా ఉంటాయి కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఓన్లీ కోడ్సే కనిపిస్తాయి. ఆ కోడ్ మీద మీరు కంట్రోల్ క్లిక్ చేసినట్లయితే మీకు చిన్న పాపప్ ఓపెన్ అవుతుంది. ఆ పాపప్లో కాలేజ్ నేమ్ ఫుల్గా ఉంటుంది, దాని అడ్రస్ కూడా ఉంటుంది. లేదు అని అంటే మీరు ఇలాంటి కాలేజెస్ ఏమైనా పెట్టేటప్పుడు మీరు ఈ కాలేజ్ మీద ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆ కాలేజ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంటుంది. సో క్లియర్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో
ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్‌లో రాయండి. వాటికి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా పెయిడ్ సర్వీస్ కావాలనంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కూడా కాల్ చేయొచ్చు. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. మీకు మంచి కాలేజ్‌లో మంచి కోర్స్ రావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.